Hey guys, welcome back to my channel with another tutorial. సో ఈరోజు మనం అడోబ్ ఇల్లుస్ట్రేటర్లో బిజినెస్ కార్డ్ ఎలా డిజైన్ చేస్తారో నేర్చుకుందాం. సో గైస్, మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బికాస్ నేను బిగినర్స్కి ఈజీగా అర్థమయ్యే విధంగా నేను నా ఛానల్లో ట్యూటోరియల్స్ అప్లోడ్ చేస్తుంటాను. అండ్ ట్యూటోరియల్ చూసి మీరు గ్రాఫిక్ డిజైనింగ్ అండ్ ఫోటో ఎడిటింగ్ ఈజీగా నేర్చుకోవచ్చు. అండ్ గైస్, లెట్స్ స్టార్ట్ ది ట్యూటోరియల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అడోబ్ ఇల్లుస్ట్రేటర్ అయితే ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇందులో మనం ఒక న్యూ ఫైల్ అయితే క్రియేట్ చేసుకోవాలి. సో ఇక్కడ మనం యూనిట్స్ వచ్చేసి ఇంచెస్లో తీసుకోవాలన్నమాట. ఇక్కడ సో విడ్త్ వచ్చేసి 0.5 ఇంచెస్ అండ్ హైట్ వచ్చేసి 2 ఇంచెస్లో తీసుకోవాలి. ఈ సైజెస్ అనేటివి మన బిజినెస్ కార్డ్ సైజ్ అనమాట. అండ్ క్లిక్ క్రియేట్. ఓకే, వన్స్ ఒకసారి ఇలా క్రియేట్ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి నేను రెక్టాంగిల్ టూల్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకొని ఒకసారి ఇలా డ్రా చేసుకుంటున్నాను. ఓకే, డ్రా చేసేసుకొని ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రతి కార్నర్లో మనకి ఇలా ఒక చిన్న సర్కిల్ లాగా డాట్ ఉందన్నమాట. సో అదేంటంటే మనం ఒకసారి దాన్ని క్లిక్ చేసుకొని డ్రాగ్ చేసుకున్నట్లయితే మన కార్నర్స్ అనేటివి ఇలా రౌండెడ్ కార్నర్స్లోకి చేంజ్ అవుతాయి అనమాట. సో మనకు కావాల్సినంత ఇలా సెట్ చేసేసుకున్న తర్వాత దీనికి నేను ఇక్కడ నుంచి ఒక డిఫరెంట్ కలర్ అయితే ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బ్లూ కలర్ అయితే ఇచ్చేసాను. అండ్ ఇక్కడ స్ట్రోక్ అనేది కంప్లీట్గా రిమూవ్ చేసేసుకుంటాను. ఓకే, ఆఫ్టర్ దట్ దీన్ని నేను ఒక కాపీ అయితే చేసుకుంటాను. సో సెలెక్ట్ చేసుకొని ఎడిట్లోకి వెళ్ళి కాపీ, ఎడిట్, పేస్ట్ ఇన్ ఫ్రంట్. సో ఏదైతే కాపీలో దాన్ని నేను కీబోర్డ్లో షిఫ్ట్ పట్టుకొని సైడ్కి ఇక్కడ ఇలా ప్లేస్ చేసుకుంటున్నాను. ఓకే, సో ఎగ్జాక్ట్లీ సెంటర్ సైడ్కి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి నేను దీని కలర్ అయితే చేంజ్ చేసుకుంటాను. ఓకే, దట్ ఇక్కడ నుంచి నేను మళ్ళీ ఇంకొక రెక్టాంగిల్ అయితే తీసుకొని ఇలా డ్రా చేసుకుంటున్నాను. సో దీని కలర్ అనేది నేను ఇక్కడ నుంచి డిఫరెంట్గా పెట్టేసుకుంటాను. మళ్ళీ పెట్టేసుకొని రైట్ క్లిక్ ఇచ్చి అరేంజ్ సెంటర్ అండ్ సెలెక్ట్ చేసుకుంటాను. ఓకే, సో చూసుకున్నట్లయితే మనం ఇలా డిజైన్ చేసుకున్నాం. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే అన్నిటిని డ్రాగ్ అండ్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ మనకు ఒక ఇంపార్టెంట్ టూల్ ఉంటుంది అనమాట, షేప్ బిల్డర్ టూల్ అని. ఈ టూల్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో సెలెక్ట్ చేసుకున్నాక మనం ఏ షేప్కి అయితే వెళ్తామో ఆ షేప్లో మనం చూసుకున్నట్లయితే ఇలా చిన్నగా మెష్ లాగా వస్తుంది అనమాట. చూసుకున్నట్లయితే ప్రతి ఏరియాలో మెష్ లాగా వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఈ షేప్స్ని మనం జాయిన్ చేయొచ్చు ఈ టూల్తోని. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నేను ఇక్కడ ఈ షేప్ని రెండింటిని ఇప్పుడు క్లిక్ చేసుకొని ఇలా డ్రాగ్ చేసుకున్నట్లయితే ఒక షేప్లోకి చేంజ్ అయిపోయింది చూడండి. సేమ్ అలాగే ఇక్కడ నుంచి క్లిక్ చేసుకొని జాయిన్ చేసుకున్నట్లయితే ఒక షేప్లోకి చేంజ్ అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఇలా అటాచ్ చేసేసుకున్నాను. ఓకే, సో ఇప్పుడు ఇదంతా మనకు కంప్లీట్ షేప్ అండ్ ఇవి రిమైనింగ్ అన్ని సపరేట్ షేప్స్ అనమాట. ఈ సపరేట్ షేప్స్ని నేను ఒక షేప్లోకి చేంజ్ చేసుకుంటాను. సో ఇప్పుడు ఇక్కడ మనం కలర్ చేంజ్ చేసుకోవచ్చు అనమాట. కావాల్సిన కలర్ పెట్టేసుకున్న తర్వాత మనం ఈ షేప్స్ని మనం ఇలా అటాచ్ చేసుకుంటే ఏదైతే కలర్ యాడ్ చేసామో అదే షేప్లోకి అదే కలర్లోకి వచ్చేస్తుంది అనమాట. ఓకే, సో ఈ విధంగా నేను అన్ని షేప్స్ని 2 డిఫరెంట్ షేప్స్గా చేంజ్ చేసేసుకున్నాను. ఓకే, ఆఫ్టర్ దట్ ఈ షేప్ని మనం డిలీట్ చేసేసుకుందాం. ఓకే, సో మనకు కావాల్సిన షేప్ అయితే రెడీ అయిపోయింది. రెడీ అయిపోయిన తర్వాత దీనికి మనకు అసలైన కలర్ అయితే ఇక్కడ నుంచి మనం మెరూన్ కలర్ ఇచ్చేద్దాం. సో ఇక్కడ ఈ కలర్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కలర్ మిక్సర్లోకి వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ ఎంవైకే ఆప్షన్స్ ఉంటాయి. ఇందులో నుంచి కే ఉంది కదా, దీనికి కొంచెం మనం ఇలా రైట్ సైడ్కి ఇలా డ్రాగ్ చేసుకోవాలి. సో మనకు డార్క్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ నేను సమ్వేర్ అరౌండ్ 60 అలా పెట్టేసుకున్నాను. ఓకే, ఆఫ్టర్ దట్ ఈ షేప్ని మనం ఒక కాపీ అయితే చేసుకోవాలి. సో కాపీ, ఎడిట్, పేస్ట్ ఇన్ బ్యాక్. సో ఇప్పుడు మనకి ఇది బ్యాక్ సైడ్లో పేస్ట్ అయిపోయింది అనమాట. లేయర్స్లో చూసినట్లయితే మనకి ఇక్కడ 2 షేప్స్ అయితే ఉంటాయి అనమాట. సో ఫస్ట్ షేప్ ఏదైతే ఉందో దీన్ని మనం లాక్ చేసుకుందాం. ఈ సెకండ్ షేప్ ఏదైతే ఉందో అది ఇప్పుడు ఇక్కడ సెలెక్టెడ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఇక్కడ మనం సెకండ్ షేప్ కలర్ అనేది మనం ఇక్కడ నుంచి బ్లాక్ కలర్ ఇచ్చేద్దాం. ఓకే, సో ఇప్పుడు మనం ఇది ఫస్ట్ షేప్ని హైడ్లో పెట్టేసుకుంటే సెకండ్ షేప్ అనేది మనకు కనిపిస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ మనకు ఫస్ట్ షేప్ లాక్లో పెట్టేసుకున్నాం కాబట్టి ఆబ్వియస్లీ మనకు సెకండ్ షేప్ అనేది సెలెక్ట్ అవుతుంది. సో సెలెక్ట్ అయినప్పుడు ఇలా కొంచెం ఇలా రైట్కి ఇలా డ్రాగ్ చేసుకోవాలి. సో దట్ మనకు ఒక చిన్న ఎఫెక్ట్ లాగా అయితే కనిపిస్తుంది అనమాట. ఓకే, ఆఫ్టర్ దట్ ఇది మనం అన్లాక్ చేసేసుకుందాం. అన్లాక్ చేసేసుకొని రెండింటిని డ్రాగ్ అండ్ సెలెక్ట్ చేసుకొని క్లిక్ ఇచ్చి ఇక్కడ మనము గ్రూప్ అని సెలెక్ట్ చేసుకుందాం. సో ఇప్పుడు ఇది మనకు ఒక గ్రూప్లోకి చేంజ్ అయిపోయింది. ఓకే, ఆఫ్టర్ దట్ ఇక్కడ నుంచి మనము ఆర్ట్ బోర్డ్ టూల్ని సెలెక్ట్ చేసుకొని ఈ ఆర్ట్ బోర్డ్ని ఒక కాపీ చేసుకుందాం. సో సింపుల్గా ఆర్ట్ బోర్డ్ని సెలెక్ట్ చేసుకొని కీబోర్డ్లో ఆల్ట్ పట్టుకొని డ్రాగ్ చేసుకున్నట్లయితే మనకు ఒక కాపీ అనేది వచ్చేస్తుంది అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం ఇన్పుట్స్ అయితే ఇద్దాం. చూసుకున్నట్లయితే కాంటాక్ట్ డీటెయిల్స్కి సంబంధించిన ఐకాన్స్ కానీ సోషల్ మీడియా ఐకాన్స్ కానీ ఒక శాంపుల్ లోగో కానీ నేను ఆల్రెడీ డిజైన్ చేసుకొని పెట్టేసుకున్నాను. మనం డిజైన్ చేసుకోకుండా ఆల్రెడీ మనకు ఐకాన్స్ అయితే దొరికేస్తాయి అనమాట ఆన్లైన్లో. సో అవి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది దానికోసం నేను ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియో అనేది డిస్క్రిప్షన్ కింద లింక్ ఇస్తుంది, అక్కడ నుంచి మీరు చూడవచ్చు. ఓకే, సో ఇవైతే నేను ఫస్ట్ కాపీ చేసుకొని ఈ ఫైల్లో అయితే పేస్ట్ చేసుకున్నాను. పేస్ట్ చేసుకొని ఇక్కడ ప్లేస్మెంట్ చేసుకుంటున్నాను. ఓకే,
సో ఇది మనకు లోగో అనమాట. సో లోగో చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. అండ్ వచ్చేసి మనకు సోషల్ మీడియా ఐకాన్స్ అనమాట. సో ఇవి కూడా మనకి ఇక్కడ సెంటర్లోకి వచ్చేస్తాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే టెక్స్ట్ చేసుకోవాలి. ఒకసారి క్లిక్ చేసుకున్నట్లయితే మనకు డిఫాల్ట్ టెక్స్ట్ వస్తుంది అనమాట. సో దీన్ని ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనకు వీటికి సంబంధించిన ఐడి నేమ్స్ ఉంటాయి కదా, అవి యాడ్ చేయాలన్నమాట ఇక్కడ. సో ఇక్కడ నేను ర్యాండమ్ ఒక ఐడి అయితే యాడ్ చేస్తున్నాను. కంట్రోలే. సో ఇక్కడ నేను ప్రాపర్టీస్లోకి వెళ్ళి ఇక్కడ మనకు క్యారెక్టర్ అని ఉంది కదా, ఇక్కడ నుంచి మనకు కావాల్సిన ఫాంట్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నుంచి నేను పాపిన్స్ రెగ్యులర్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ నుంచి నేను ఫాంట్ సైజ్ అయితే తగ్గించుకుంటాను. సో ఇక్కడ నేను సమ్వేర్ అరౌండ్ 8 పాయింట్స్ అలా పెట్టేసుకుంటున్నాను. ఓకే. సో దీన్ని నేను తీసుకొచ్చి ఇక్కడ ఇలా దీని కింద ప్లేస్ చేస్తున్నాను. సో ఇక్కడ మనకు ఫాంట్ కలర్ అనేది ఇక్కడ నుంచి నేను వైట్లో పెట్టేసుకుంటున్నాను. ఓకే. ఆఫ్టర్ దట్ ఇక్కడ నుంచి నేను టెక్స్ట్ని అయితే చేసుకుంటున్నాను. సో సింపుల్గా టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకొని కీబోర్డ్ ఆల్ట్ పట్టుకొని డ్రాగ్ చేసుకుంటే మనకు కాపీ వచ్చేస్తుంది అనమాట. ఓకే. సో ఇక్కడ నేను కలర్ అనేది ఇక్కడ నేను ఐడ్రాపర్ టూల్తోని మెరూన్ కలర్ పైన క్లిక్ చేసుకుంటాను. సో మనకు ఆ కలర్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ మనకు నేమ్ వస్తుంది అనమాట. కంట్రోలే. ఇక్కడ నేను ఫాంట్ అనేది పాపిన్స్ బోల్డ్ పెట్టేసుకుంటున్నాను. ఫాంట్ సైజ్ వచ్చేసి 10 పెట్టేసుకుంటున్నాను. సో నేను ఇక్కడ ఇలా చేసుకుంటున్నాను. సో ఇక్కడ పారాగ్రాఫ్ వచ్చేసి అలైన్ టు రైట్ పెట్టేసుకుంటాను. ఓకే. సో దీన్ని నేను ఆల్ట్ పట్టుకొని డ్రాగ్ చేసుకుని కాపీ చేసుకుంటున్నాను. డబుల్ క్లిక్ ఇచ్చి ఇక్కడ నేను రీనేమ్ చేసుకుంటాను. సో ఇక్కడ మనకు నేమ్ కింద డిజిగ్నేషన్ వస్తుంది అనమాట. సో డిజిగ్నేషన్ వచ్చేసి గ్రాఫిక్ డిజైనర్. కంట్రోలే. ఇక్కడ నేను ఫాంట్ పాపిన్స్ రెగ్యులర్ పెట్టేసుకుంటున్నాను. ఫాంట్ సైజ్ వచ్చేసి 6 పెట్టేసుకుంటున్నాను. ఓకే. ఆఫ్టర్ దట్ మనకి ఇక్కడ ఈ ఐకాన్స్ అయితే ప్లేస్ చేసుకోవాలి. ఈ విధంగా ప్లేస్ చేసిన తర్వాత ఈ టెక్స్ట్ని మనం ఒక కాపీ అయితే చేసుకొని ఇక్కడ ఇలా ప్లేస్ చేసుకోవాలి. సో డబల్ క్లిక్ ఇచ్చి ఇక్కడ నేను ఒక డమ్మీ నెంబర్ అయితే ఇస్తాను. ఓకే. ఆఫ్టర్ దట్ కింద మనకు మెయిల్ ఐడి వస్తుంది అనమాట ఇక్కడ. అండ్ కింద మనకు అడ్రస్ వస్తుంది అనమాట. అండ్ కింద మనకు వెబ్సైట్ లింక్ వస్తుంది అనమాట. ఓకే. సో ఇక్కడ నేను సింపుల్గా డమ్మీ టెక్స్ట్ అయితే ఇచ్చాను అనమాట. ఓకే. ఆఫ్టర్ దట్ ఇక్కడ నాకు సెంటర్లో లోగో వస్తుంది అనమాట. సో ఈ లోగోని సెలెక్ట్ చేసుకొని సెంటర్లో ప్లేస్ చేసుకుందాం. కలర్ మనం ఇక్కడ హైడ్రాబాద్ టూల్తో మెరూన్ కలర్లోకి తీసుకుందాం. ఓకే. సో లోగోని మనం సెంటర్లో తీసుకుందాం. ఇక్కడ అలైన్ ఆప్షన్స్లోకి వెళ్ళి హారిజంటల్ అలైన్ సెంటర్ అండ్ వర్టికల్ అలైన్ సెంటర్ పైన క్లిక్ చేసుకుందాం. ఇక్కడ మనం లోగో సైజ్ అయితే ఇంక్రీజ్ చేసుకుందాం. కీబోర్డ్లో షిఫ్ట్ అండ్ క్లిక్ అండ్ హోల్డ్ చేస్తూ కార్నర్కి వెళ్ళినప్పుడు ఒకసారి ఇలా చేంజ్ అయినప్పుడు ఒకసారి ఇలా మనం డ్రాగ్ చేసుకున్నట్లయితే లోగో సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు ఈ షేప్ని మనం ఇక్కడ లెఫ్ట్ సైడ్కి ఇలా పెట్టేసుకుందాం. ఓకే. లోగోని కొంచెం పైనకి పెట్టేసుకొని సో ఇక్కడ నుంచి నేను టెక్స్ట్ని అయితే సెలెక్ట్ చేసుకొని డ్రాగ్ చేసుకున్నాను. సో డ్రాగ్ చేసేసుకొని ఫస్ట్ సెంటర్లో అలైన్ చేసుకుంటాను. ఫస్ట్ ఇక్కడ పారాగ్రాఫ్ వచ్చేసి అలైన్ సెంటర్ పెట్టేసుకొని హారిజంటల్ అలైన్ సెంటర్ పైన క్లిక్ చేసుకుంటాను. సో మనకు సెంటర్ నుంచి అలైన్ అవుతుంది. ఓకే. సో ఇక్కడ మనకు కంపెనీ నేమ్. ఓకే. కింద మనకు స్లోగన్ వస్తుంది అనమాట. కంట్రోలే. ఇక్కడ నుంచి నేను టైమ్స్ న్యూ రోమన్ ఫాంట్ సెలెక్ట్ చేసుకున్నాను. ఫాంట్ సైజ్ వచ్చేసి తగ్గించుకుందాం. సేమ్ ఇది కూడా టైమ్స్ న్యూ రోమన్ సెలెక్ట్ చేసుకుందాం. ఫాంట్ టైమ్స్ న్యూ రోమన్ బోల్ట్. ఓకే. అండ్ ఆఫ్టర్ దట్ మనకి ఇక్కడ షేప్ అనేది మనకు ఇక్కడ ఎక్స్ట్రా వచ్చేసింది కదా. సో దాన్ని మనం క్లిప్పింగ్ మాస్క్ అయితే తీసుకుందాం. ఓకే. రెక్టాంగిల్ టూల్ తీసుకుందాం ఒకటి. సో ఇక్కడ మనం విడ్త్ వచ్చేసి 3.5 ఇంచెస్, హైట్ వచ్చేసి 2 ఇంచెస్లో తీసుకుందాం. క్లిక్ ఓకే. సో ఇది మనకి ఏ కలర్ ఉన్నా ప్రాబ్లం లేదు. వేసుకొని దీన్ని మనం అయితే సెంటర్లోకి అలైన్ చేసుకోవాలి ఇక్కడ ఇలా. ఓకే. అలైన్ చేసేసుకున్న తర్వాత ఈ షేప్ని రెండింటిని కీబోర్డ్లో షిఫ్ట్ కొని ఇలా సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుని రైట్ క్లిక్ ఇచ్చి మేక్ క్లిప్పింగ్ మాస్క్ పైన క్లిక్ చేసుకున్నట్లయితే అది మనకు క్లిప్పింగ్ మాస్క్ అయిపోతుంది. ఓకే. సో మనకు డిజైన్ అనేది రెడీ అయిపోయింది. సో చూడడానికి ఫైనల్ అవుట్పుట్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో గైస్ మీకు ఇలాంటి మరికొన్ని గ్రాఫిక్ డిజైనింగ్ అండ్ ఫోటో ఎడిటింగ్ ట్యూటోరియల్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. సో దట్ నేను ఫ్యూచర్లో అప్లోడ్ చేసే ఈచ్ అండ్ ఎవ్రీ ట్యూటోరియల్ మీరు మిస్ కాకుండా చూడొచ్చు. అండ్ ఫ్రెండ్స్ అలాగే ట్యూటోరియల్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ షేర్ దిస్ వీడియో. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.